హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ యథావిధిగా కనుక చూస్తే ఈ క్రింది వాటిలో ఏ గ్యాసెస్ బర్నింగ్ ఆఫ్ క్రాప్ ఆర్ బయోమాస్ వల్ల రిలీజ్ అవుతాయి? అన్నీ వస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, మీథేన్, ఓజోన్, సల్ఫర్ డైఆక్సైడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో తాలిబన్స్ పాకిస్తాన్ మీద ఒక దాడి చేశారు. చాలామంది ఆ దాడిలో చనిపోయారు. సో ప్రపంచం అంతా ఇప్పటి వరకు ఏమనుకుందంటే హక్కానీ నెట్వర్క్తో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేస్తోంది. ఇన్ వన్ వే తాలిబన్స్కి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా పాకిస్తానే ఇస్తోంది. ఎందుకంటే అబోటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు చంపిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ హ్యూజ్ సపోర్ట్ అనేటటువంటి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది వరల్డ్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు వీటన్నిటికీ కొంత వ్యతిరేకంగా పాకిస్తాన్ మీదనే బలూచిస్తాన్ ఇలాంటి ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబన్స్ దాడి చేశారు. అయితే దీన్ని మరి ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలని అనుకుంటుందో భారతదేశం, లేదా ఆఫ్ఘనిస్తాన్ తాలూకా టెర్రరిజం పెరిగితే జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో భారతదేశానికి సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని అనుకుందో తెలియదు. కానీ తాలిబన్స్ తాలూకా గవర్నమెంట్ని అసలు ఇండియా రికగ్నైజ్ చేయలేదు ఎప్పుడు. అలాంటి ఇండియా ఈరోజు తాలిబన్స్తో టాక్స్కి దిగుతోంది. అన్లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అఫ్కోర్స్ యుఎస్ కూడా ఇప్పుడు తాలిబన్స్తో కలుస్తోంది. బికాజ్ వాళ్ళు దే వాంటెడ్ టు పుల్ దేర్ ట్రూప్స్. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇండియా తాలిబన్స్తో కూడా టాక్స్ చేస్తుంది. సో ప్రపంచంలో ఏదైనా ఒక దేశం ఉందంటే అమెరికాతోని ఫ్రెండ్షిప్ చేస్తుంది, రష్యాతోని ఫ్రెండ్షిప్ చేస్తుంది, అలాగే తాలిబన్స్తోని చర్చలు జరుపుతుంది, మరొక దేశంతో చర్చలు జరిపేటటువంటి కెపాసిటీ భారతదేశానికి ఉందని మరొకసారి నిరూపితమైంది. ఇందులో భాగంగా ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్తో టాక్స్ చేస్తే భారతదేశానికి వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి? ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ తాలిబాన్, ఇది న్యూస్లో ఎందుకుంది, అలాగే ఈ టాక్స్ వల్ల దీనికి గల కారణాలు ఏంటి, చైనా ఇన్ఫ్లుయెన్స్ని మనం ఎలా తగ్గించగలం, ఇండియా తాలిబాన్ రిలేషన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా కనుక చూస్తే ఇండియన్ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ఘనిస్తాన్ యాక్టింగ్ ఫారెన్ సెక్రటరీని దుబాయ్లో కలిశారు డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ కోసం. ఇది భారతదేశానికి సంబంధించిన హయ్యెస్ట్ ర్యాంకింగ్ ఆఫీసర్ తాలిబాన్ గవర్నమెంట్ని కలవడం 2021 తర్వాత ఇది మొదటిసారి. అలాగే ఈ టాక్స్ ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్, భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ భద్రతకు సంబంధించినటువంటి టాక్స్. ఎందుకంటే ఇఫ్ ఆఫ్ఘనిస్తాన్ కనుక పడిపోతే జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకానొక సందర్భంలో ప్రపంచాన్ని చాలా ఆకర్షించింది. ఆఫ్ఘనిస్తాన్లోనే ఒకప్పుడు రష్యా అమెరికా ప్రత్యామ్నాయ యుద్ధాలు జరిగాయి. అంటే రష్యా వాళ్ళు ఆక్యుపై చేయడానికి వస్తే ఈ తాలిబన్స్ని అసలు వెపన్స్ ఇచ్చి రెచ్చగొట్టింది అమెరికాని. ఇప్పుడు దానికి రివర్స్ జరుగుతుంది. అమెరికాని మీద తాలిబన్స్ యుద్ధం చేస్తుంటే రష్యన్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ఇందులో భాగంగా జియో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తే పక్కనున్న దేశము మనం కాబట్టి ఇబ్బందులు వస్తాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా ఒక ఇన్ఫ్లుయెన్స్ని మెయింటైన్ చేయాలనుకుంటుంది. అందుకే ఒక డ్యామ్ను కట్టారు, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ని మన వాళ్ళే కట్టారు. సో ఇట్లాంటి అనేక రకాలుగా టెర్రరిజంని అడ్రస్ చేయడానికి ఈ ప్రాంతంలో ఇండియా చాలా తాపత్రయపడుతుంది. సో దీనికి సంబంధించి అసలు ఈ టాక్స్లో ఏం బయటకు వచ్చాయి అని కనుక మనం చూస్తే, ఇండియా తన యొక్క పాత్ర ఆఫ్ఘనిస్తాన్లో తన యొక్క పాత్రని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా పెంచుకుందాం అని అనుకుంటుంది. చైనా లాంటి దేశాలు అయితే చాలా ట్రావెల్ చేసి రావాలి. మనం అనుకోండి విజయవాడ కోదాడ బస్సులాగా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలని అనుకుంటే ఇండియా బోర్డర్ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. అఫ్కోర్స్ అవి కొంచెం కొండ ప్రాంతాలు అని అనుకోండి, బట్ స్టిల్ వీ కెన్ ట్రావెల్. అలాగే ఇండియా ఇప్పటికే 50,000 మెట్రిక్ టన్నుల వీటు, 300 టన్నుల మెడిసిన్, అర్త్క్వేక్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి కావాల్సిన సహాయాలు, పెస్టిసైడ్స్, పోలియో, COVID-19 వ్యాక్సిన్స్, పోలియో వ్యాక్సిన్స్, COVID-19 వ్యాక్సిన్స్, హైజీన్ కిట్లు, ఇలాంటివన్నిటిని ఇండియా ఎక్కువ సప్లై చేస్తుంది. దాంతోపాటుగా స్పోర్ట్స్ కోఆపరేషన్లో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రికెట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బాగానే ఆడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ని కూడా మనం ఇండియా IPLలో తీసుకుంటున్నాం, పాకిస్తాన్ వాళ్ళని తీసుకోవట్లా, కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ని తీసుకుంటున్నాం. ఓ స్పిన్నర్ కూడా ఉంటాడు, ఆయన బాగా ఫేమస్. సో ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ యూత్కి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఆల్రెడీ చాబాహర్ పోర్ట్ అనేటటువంటి దాన్ని బిల్డ్ చేస్తున్నారు. సో నార్థరన్ ఈ యూరోప్ ప్రాంతాలకు గేట్వేగా అది నిలుస్తుంది కమర్షియల్ యాక్టివిటీ అండ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్ కోసం. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలని అనుకుంటే మనం పాకిస్తాన్ బైపాస్ చేసే ఈ చాబాహర్ పోర్ట్ ద్వారా వెళ్ళొచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియా సెక్యూరిటీ కన్సర్న్స్ని ఎక్నాలెడ్జ్ చేసింది. ఎస్,
ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిజం పెరిగితే ఇది భారతదేశానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి కూడా మేము మీకు హెల్ప్ చేస్తాం అనేటటువంటి ఒక పాజిటివ్ గెస్చర్ని ఇచ్చింది. ఖచ్చితంగా ఈ కమ్యూనికేషన్స్ లెవెల్స్ వేరియస్ లెవెల్స్లో ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు. అయితే ఎందుకు అసలు ఈ ఇండియా రీసెంట్ టాక్స్కి గల రీజన్ ఏంటంటే, పాకిస్తాన్ ఒకప్పుడు తాలిబాన్కి ఫ్రెండ్లు, కానీ ఇప్పుడు ఒక టెన్షన్ మారింది వీళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద తిరగబడుతున్నారు. ఇది భారతదేశానికి ఒక అవకాశం ఇచ్చింది తాలిబాన్స్తో ఎంగేజ్ అవ్వడానికి. మనకి బేసికల్గా ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, ద ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, ద ఎనిమీ ఆఫ్ యువర్ ఎనిమీ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని. మన శత్రువుకి శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడు నీకు మిత్రుడు అవుతాడు. సో ఇక్కడ కూడా అంతే, శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అవుతాడు ఆబ్వియస్గా. సో ఇలాంటి ఒక పర్టికులర్ దీన్ని తీసుకున్నాము. అలాగే ఇరాన్ ఫోకస్ ఆన్ ఇజ్రాయిల్. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద ప్రీ ఆక్యుపై అయ్యింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద మిసైల్ అటాక్స్ చేయడము, అలాగే హెజ్బొల్లా, హమాస్, ఈ అన్నిటిలో కూడా ఇరాన్ బాగా కంప్లీట్గా డిస్టర్బ్డ్ మైండ్ సెట్తో ఉంది. అలాగే ఇరాన్ ప్రాక్సీస్, హెజ్బొల్లా, హమాస్ వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి మంచి ఎలై ఎవరంటే ఇరాన్. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి భారతదేశానికి ఒక అవకాశం వచ్చింది. అలాగే మూడోది రష్యా స్ట్రాటజిక్ షిఫ్ట్. ఇప్పుడు రష్యా కూడా ఎక్కువగా ఉక్రెయిన్ మీద బాగా ఫోకస్ పెట్టింది. ఒకప్పుడు అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో వార్ చేస్తుంటే వాళ్ళకి రష్యా వాళ్ళు సహకరించేవాళ్ళు. ఇప్పుడు రష్యా ఆ పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఇట్ సీక్స్ టు బిల్డ్ టైస్ విత్ తాలిబాన్, బట్ చాలా బిజీగా ఉంది. అలాగే ఆఫ్ఘాన్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి, లైక్ ISIS, ఇవన్నీ కూడా. వీటిల్ని ఇవి ఇరాక్లో ఎక్కువగా ఆక్యుపై చేసాయి ప్రాంతాలని, టెర్రరిస్టులు వీళ్ళు రష్యాకి సెక్యూరిటీ థ్రెట్గా మారారు. సో కాబట్టి ఇందులో ఖచ్చితంగా తాలిబాన్స్ని ఎలై కింద చేసుకొని కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చేయాలని రష్యా యోచిస్తుంది. కానీ మీరు ఆలోచించండి, రష్యా ఆల్రెడీ తాలిబాన్స్తో మంచి టాక్స్లో ఉంటే ఇప్పుడు ఇండియా కూడా దీన్ని కలిసిందనుకోండి. ఆల్రెడీ రష్యా ఇండియా ఫ్రెండ్స్, తాలిబాన్స్తో కూడా మనం ఫ్రెండ్ అయిపోయాం అనుకోండి. ఇప్పుడు తాలిబాన్స్ ఆబ్వియస్గా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టగలరు, కాబట్టి వీళ్ళు పాకిస్తాన్ ఇబ్బంది పెడతారు. రష్యా వాళ్ళు ఏమో ISIS నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, కాబట్టి తాలిబాన్స్ వీళ్ళతో ఫైట్ చేస్తారు. సో నౌ వీఆర్ గోయింగ్ టు యూస్ తాలిబాన్ యాజ్ ఎ లెవరేజ్ టు స్టాప్ పాకిస్తాన్స్ స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం అనమాట. దీంట్లో పాటుగా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. చైనా ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంది, చాలా విపరీతంగా పెడుతుంది పెట్టుబడులు. అలాగే కాబూల్లో అర్బన్ డెవలప్మెంట్, అంటే ఆ ప్రాంతాన్ని పట్టణ ప్రాంతంగా మార్చేందుకు. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ వాడుకోవాలన్న చూస్తోంది. కాబట్టి ఖచ్చితంగా చైనా డామినెన్స్ కనుక ఆఫ్ఘనిస్తాన్లో పెరిగితే అది భారతదేశానికి చాలా ఇబ్బంది. సో కాబట్టి దీన్ని కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఎస్, డెఫినెట్గా మనము ఈ పర్టికులర్ కంటెక్స్ట్లోనే ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ట్రంప్ వచ్చాడు, ఇప్పుడు ఖచ్చితంగా US రీఎంగేజ్మెంట్ విత్ తాలిబాన్ అనేటటువంటి దానిపైన చాలా కన్సర్న్స్ ఉంటాయి. ఇప్పుడు దాంతోపాటుగా ఇండియా ఏం చేస్తుంది? సేఫ్ గార్డ్ ఇట్స్ రోల్, అంటే ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్లో తన యొక్క పాత్రను ఇప్పుడే నిర్దేశించుకుంటుంది. అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అమెరికా వాళ్ళు వెళ్ళిపోయినా మేము మీకు హెల్ప్ చేస్తాం, అమెరికా వాళ్ళు వెళ్ళిపోయినా మేము మీకు అభివృద్ధిలో సహాయపడతాం, చైనా వాళ్ళు రానివ్వకుండా మీరు చూడండి, పాకిస్తాన్ని మీరు దూరంగా పెట్టండి, రష్యా ఇండియా కలిసి ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేస్తాం, ఇలాంటివి తాలిబాన్స్తో చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది? ఆఫ్ఘనిస్తాన్ మనకి హెల్ప్గా నిలుస్తుంది. గతంలో కూడా హెల్ప్ ఉంది, కానీ అప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ లేదు, వేరే గవర్నమెంట్ ఉన్నారు. కానీ ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ కూడా తాలిబాన్స్ ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ని మనం ఫ్రెండ్గా పెట్టుకోవాలనేది మన ఆలోచన. సో మన తాలూకా డిప్లొమసీ అండి, భారతదేశానికి సంబంధించిన డిప్లొమసీ ఫెంటాస్టిక్ డిప్లొమసీ చేయగలిగితే. గతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇట్స్ డెఫినెట్లీ అప్రిషియబుల్. అలాగే ఇండియా సెక్యూరిటీ కన్సర్న్ కూడా ఏంటంటే, తాలిబాన్ని యాంటీ ఇండియా గ్రూప్స్, అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ చాలా టెర్రరిస్టులు ఇండియాలోకి పంపుతుందన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు తాలిబాన్లు ఏమడుగుతున్నారు? కనీసం మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఇండియాకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి టెర్రరిస్టులు ఆపండి, చాలు మాకు అది, పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటాం. సో ఇలా కూడా తాలిబాన్స్ని పుష్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కారణాలు తాలిబాన్స్తో టాక్స్ కోసం. అలాగే డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్స్, ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్ కోసం గత 20 ఏళ్లలో $300 కోట్ల ఇచ్చాం మనం. $300 కోట్ల అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు. అలాగే తాలిబాన్ కూడా మనం చేసేటటువంటి ఇండియా ప్రాజెక్ట్స్ తాలూకా ప్రొడక్టివిటీని చాలా కొనియాడింది. ఖచ్చితంగా మనం పార్లమెంట్ని కట్టాం, వాళ్ళకి ఏదో డ్యామ్ ఒకటి కట్టాం. సో ఇలాంటి అన్నింటినీ కూడా కట్టడం వల్ల తాలిబాన్స్కి మనం ఫ్రెండ్స్గా మారుతున్నాం ఇన్ వన్ వే, అట్లీస్ట్ ఎనిమీస్ కాకుండా.
సో ఇవన్నీ కూడా రీజన్స్గా చెప్పొచ్చు. అయితే ఇండియా తాలిబాన్ రిలేషన్స్ కనుక మీరు చూస్తే 1996 నుంచి 2001 మధ్య తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేశారు. ఆ సమయంలో అసలు మనం ఎటువంటి డిప్లొమాటిక్ టైస్ పెట్టుకోలేదు, అసలు తాలిబాన్ గవర్నమెంట్ని రికగ్నైజే చేయలేదు మనం.